నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారాయి. ఇటీవల తుఫాను ప్రభావంతో రాష్ట్రం అధిక నష్టం చవిచూసిన పరిస్థితులలో తిరిగి ఇప్పుడు వర్షాల హెచ్చరిక రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం రాబోయేటువంటి 24 గంటల నుంచి 36 గంటలలో పలు జిల్లాలలో వర్షాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోపక్క నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతానికి నెమ్మదిగా బలపడుతూ శ్రీలంక తీరానికి సమీపంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటుగా గాలుల వేగం గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వరకు నమోదవుతుందని హెచ్చరించారు. ఈ జిల్లాలలో ఇప్పటికే కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచింది. మరోసారి భారీ వర్షాలు పడితే కొన్ని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు సూచించారు. ఇక ప్రకాశం కానీ అనంతపురం, అన్నమయ్య, కడప, శంకరంపేట, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవవచ్చని కూడా అధికారులు చెప్పారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం కూడా విస్తరిస్తుండటంతో రాయలసీమ జిల్లాలలో వచ్చే 3 రోజులలో తేలికపాటి వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉందని కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏదేమైనా కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సందర్భం అయితే ఏర్పడింది. వరుసగా వస్తున్నటువంటి ఈ యొక్క వర్షాల ప్రభావం అనేటివి అక్కడ స్థానికంగా రైతులను తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరులో అధిక వర్షపాతం నమోదవుతున్నట్టుగా కనపడుతుంది. ఈ యొక్క నైరుతి ప్రభావంతో ప్రస్తుతం ఏర్పడినటువంటి వర్షభావ పరిస్థితులతోటి నెల్లూరు అదేవిధంగా చిత్తూరు జిల్లాలలో ఎక్కువ తిరుపతి ప్రాంతాలలో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మరొకసారి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.